కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్బీపట్నంలో భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. సంబరాల్లో కాకినాడ ఎంపీ తంగిళ్లు ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. వచ్చే 3 ఏళ్లలో కాకినాడను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో కాకినాడకి మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తుందంటున్న కాకినాడ ఎంపీతో మా ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. అంబరన్ అయిందని చెప్పొచ్చు. అయితే కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన మాటలు తెలుసు, సెలబ్రేషన్ ఎలా చేసుకుంటారు ఎంపీ గారు మాటలు తెలుసు. సార్ చెప్పండి సార్, సంక్రాంతి సంబరాలు మొదలైన ఎలా తీసుకుంటారు? సంక్రాంతి సంబరాలు అనేది ప్రభుత్వమే మొత్తం అన్ని ఎత్తుల్లో కూడా మన పిఠాపురంలో కూడా జరిగింది. కాకినాడ పార్లమెంట్ లో మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు, పవన్ కళ్యాణ్ గారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా సంక్రాంతి సంబరాలు అనేది సాంప్రదాయకి దగ్గరగా ఉండే విధంగా భోగి మంట, ఈరోజు భోగి మంట పెద్దాపురం నియోజకవర్గంలో కూడా మన ఓల్డేజ్ హోమ్ దగ్గర భోగి మంటలు కానివ్వండి, లేకపోతే హరిదాసులు కానివ్వండి, ముగ్గులు పోటీలు కానివ్వండి, ఈ పండుగ అంతా కూడా ప్రజలందరూ కూడా నిజంగా ఆనందపడే విధంగా, అంటే నిజంగా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అలాగే అందరికీ పన్నులు దొరుకుతున్నాయి, అలాగే వ్యాపారాలు బాగుంటున్నాయి, అలాగే రైతులందరూ కూడా బాగున్నారు, రైతులకు ఇవ్వాల్సిన మొత్తం అన్ని డబ్బులు కూడా ప్రభుత్వం కరెక్ట్గా ఇస్తుంటే ఈ పండుగలో మొత్తం రైతులు కానివ్వండి, లేకపోతే యువత కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి పరంగా వాళ్ళ సొంత అభివృద్ధి పరంగా కూడా ఈ సంక్రాంతి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కాకినాడ జిల్లాలో పెద్దాపురంలో కూడా చాలా బాగా అందరూ సాంప్రదాయపరంగా జరుపుకుంటున్నాం. సో అలాగే నేను కూడా ఇందాక పిఠాపురం వెళ్ళాను, నిన్న పత్తిపాడు కొంచెం అనుకోని దాంట్లో వెళ్ళవలసి వచ్చింది. బట్ ఈ రోజు కూడా ఇంకా మళ్ళీ కాకినాడకు కూడా వెళ్తున్నాను. అన్ని దగ్గరలో కూడా ముగ్గుల పోటీలు అన్నింటిలో కూడా మా జనసేన అండ్ టీడీపీ నాయకులు పెట్టించి వాళ్ళే సొంత డబ్బులతో ప్రైజ్లు ఇవ్వటం కానివ్వండి, మహిళలు ప్రోత్సహించే విధంగా అన్ని విధాలుగా కూడా పండుగని చాలా ఆనందంగా నియోజకవర్గంలో ఉన్నారు, అలాగే రాష్ట్రంలో ఉన్న అందరూ ప్రజలు కూడా చేసుకుంటారు. జనసేన అధినేత 3 రోజులు ముందుగానే పిఠాపురం పండుగ సంక్రాంతి సంబరాలు తీసుకొచ్చారని చెప్పొచ్చు. 100% సార్ వచ్చేసి సంక్రాంతి పండగకి పిఠాపురం అనేది ఎలక్షన్ ముందే చెప్పిన నినాదం. సో దాని ప్రకారం పండగలో మొత్తం అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా రాష్ట్రంలో నుంచి ఎక్కడి నుంచో ఈ ఆర్టిస్టులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది. రానున్న సంవత్సరాల్లో ఇంకా రాష్ట్రం అభివృద్ధిలాగే మన పండగ వాతావరణం కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేసేలాగా చేస్తారు. పిఠాపురంలో డిప్యూటీ సీఎం గారు వరాలు జల్లి గురిపించారు. ఏ విధంగా అంటే ఆ నియోజకవర్గ అభివృద్ధిని ఏ విధంగా చూసుకోవచ్చు? 100% రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంలాగా తీర్చిదిద్దాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం పిఠాపురాన్ని కూడా అదే విధంగా అభివృద్ధి చెందడం, కనీవిని ఎరగని రీతిలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఎవరో తీసుకురాని నిధులు తీసుకురావటం, అభివృద్ధి చేయటం, అలాగే అభివృద్ధిని వాళ్ళే పర్యవేక్షించడం కూడా చేయడం జరుగుతుంది. మా అందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పారు పర్యవేక్షించడంలో కూడా. సో 100% పిఠాపురాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక మోడల్ నియోజకవర్గంలాగా అయితే తయారు చేస్తాం. వచ్చే 3 సంక్రాంతుల్లో కాకినాడ అభివృద్ధిని ఎలా ఏ విధంగా చూస్తారు? 100% కాకినాడలో ఆల్రెడీ ఇండస్ట్రీస్ అన్ని కూడా రాబోతున్నాయి. 17th రోజున లిక్విడ్ అమోనియం ప్లాంట్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. అండ్ అది దేశమే గర్వంగా భావించేలాంటి ఒక ప్లాంట్. అండ్ దేర్ ఆర్ సో మెనీ ఇండస్ట్రీస్ కమింగ్ అప్. అండ్ రిలయన్స్ బయోగ్యాస్ కూడా ఇక్కడ ఓపెన్ కాబోతున్నాయి. ఇంకా బయో వేస్ట్ ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి. అలాగే పోర్ట్ అభివృద్ధి పరంగా కూడా ఇంకా ఎన్నో ఇండస్ట్రీస్ మొన్న 110 crores పెట్టి కంపెనీస్ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే దేర్ ఆర్ సో మెనీ ఇండస్ట్రీస్ ఇన్ ద ఫార్మాసిటికల్స్ అండ్ ఇన్ ద షిప్పింగ్ అండ్ ఇన్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి మన సిడ్బీ బ్యాంక్ను కూడా ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్కి 2 ఇస్తే అందులో ఒకటి కాకినాడ తీసుకొచ్చాను. ఆ సిడ్బీ బ్యాంక్ అంటే చిన్న వ్యాపారస్తులను ప్రోత్సహించేలాగా లోన్స్, కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇచ్చేలాగా. అండ్ మొన్న సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా చెప్పడం జరుగుతుంది. సుమారు ఇంకా 250 ఎకరాలకి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ల్యాండ్ కావాలి అంటే దాన్ని పర్యవేక్షించి సూటబుల్ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయమన్నారు ఏపీఐడిసిలో. సో దాని ప్రకారం ల్యాండ్ కేటాయించిన తర్వాత ఎవరైతే వ్యాపారం పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ల్యాండ్ కూడా అలాట్ చేసే విధంగా ముందుకు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు అభివృద్ధి మీద ఫోకస్ పెట్టడం జరిగింది. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గంలో 2 రోజులు ముందే సంక్రాంతి సంబరాలు తీసుకొచ్చారని చెప్పారు. అంటే కాకినాడ లోపల కూడా పిఠాపురం నియోజకవర్గం, కాకినాడ నియోజకవర్గం, కాకినాడ జిల్లా మొత్తం ముందు ఉంటామని చెప్తున్నారు. ఇది మొత్తం కాకినాడ నుంచి కరుణాకర్తో సిద్ధు, రాజు, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అయిందని చెప్పొచ్చు. అయితే కాకినాడ